ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం హనుమాన్ జంక్షన్ నుండి ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారాన్ని పంపించారు. హనుమాన్ జంక్షన్లో ఏసే పరిష్కారం రాదు. అయినప్పటికీ ఒక ఫ్రెండ్ ఇంటిలో పరిష్కారాన్ని చూచి ప్రేరేపించబడిన వారై ఈ ఎపిసోడ్కు సహకారం పంపారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించినట్లు ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. రేపటి నుండి మాసము అంతము వరకు ఎపిసోడ్ సహకారులు కావాలి. ప్రార్థించండి. వాక్యము వింటున్నవారు రక్షించబడాలి. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడుమని వేడుకుంటున్నాము. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన మీ దాసురాలు కుటుంబాన్ని దీవించము. ఘనత, మహిమ, ప్రభావములు మీరు పొందము. యేసు దివ్యనామమున వేడుతున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనము మీ ఎదుట ఉంచుకోనండి. దేవుడు యాకోబును పిలిచి బలపరుస్తూ నిరీక్షణతో కూడిన మాటలు చెబుతున్నాడు. నా సేవకుడు అయిన ఇశ్రాయేలు, నేనేర్పరుచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నేను నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరచెదను. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. 8, 9, 10 వచనాలు చదివాను. దేవుడు మాట్లాడుతున్నాడు. యెషయా భక్తుడు ప్రవచనం ఎత్తి చెబుతున్నాడు. నా సేవకుడు అయిన ఇశ్రాయేలు, ఇశ్రాయేలు, యాకోబు. చూడండి, దేవుడు యాకోబు పేరు ఇశ్రాయేలుగా మార్చాడు. ఆదికాండము 32వ అధ్యాయంలో యెబోకు రేవులో, నీవు నన్ను దీవించితేనే గాని నేను నిన్ను పోనీయనని రాత్రంతా ప్రభువు దూతతో పెనుగులాడిన యాకోబును ప్రభువు దూత తొడగూట మీద కొట్టి దీవించాడు. ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు అన్నాడు. యాకోబు సేవకుడా, ఇశ్రాయేలుని సేవకుడని పిలిచాడా? ఈ వచనం చూడండి. యాకోబు అబ్రహాము సంతానం, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా యాకోబు అని పిలిచాడు. కానీ తన సేవకుడి దగ్గరకు వచ్చేటప్పటికి ఇశ్రాయేలు అని పిలిచాడు. సోదరుడా, సోదరి, ఈ వచనాన్ని ఒకసారి మీరు గ్రహించండి. నా సేవకుడు, నా సేవకుడు ఇశ్రాయేలు. ఇశ్రాయేలు దేవుని సేవకుడు, గాడ్ చోజన్ సర్వెంట్. దేవుడు పిలుచుకున్నాడు, ఏర్పరుచుకున్నాడు. ఎప్పుడు ఏర్పరుచుకున్నాడు? ఎప్పుడు పిలుచుకున్నాడు? అబ్రహామునకు సంతానము లేనప్పుడు, అబ్రహామునకు సంతానము లేనప్పుడు అబ్రహాముతో చెప్పాడు, నీ సంతానమునకు ఈ దేశాన్ని నేను ఇవ్వబోతున్నానన్నాడు. కనాను దేశము అబ్రహాము సంతానమునకు వాగ్దానం చేయబడినది. అబ్రహామునకు ఇస్సాకు పుట్టక మునిపే యాకోబును గూర్చి ఎరిగిన దేవుడు. యాకోబు మోసగాడు,
తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు. కానీ దేవుడు అతనికి పాఠం నేర్పాడు. మోసగించినందున తాను మోసపోయాడు లాబాను చేతిలో యాకోబు. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు, మోసగించిన వారు మోసపోవుదురు అని దేవుడు యాకోబుకు నేర్పి, మోసాన్ని విడిచిపెట్టు, సత్యాన్ని స్వీకరించు, యథార్థతగా జీవించు. ఎప్పుడైతే ఎబ్బోకు రేవులో యాకోబు ఇశ్రాయేలుగా దేవుని చేత రూపాంతరం చెందించబడ్డాడో అప్పటి నుండి అతని యొక్క జీవితం మారింది. అప్పటి నుండి అతడు సేవకుడు. అప్పటి నుండి అతడు సేవకుడిగా పిలువబడ్డాడు. సహోదరుడా, సహోదరి, యోసేపు ఫరో దగ్గరకు యాకోబును తీసుకెళ్ళి చూపించాడు. ఫరో అడిగాడు, నాయనా నువ్వు చాలా పెద్దవాడవు కదా, నీకు ఎంత వయసు ఉంటుంది అని. 130 సంవత్సరాలు నేను జీవించాను ఇప్పటికీ, బ్రతికిన కాలం. కానీ అందులో జీవించిన కాలములు చాలా కొద్దిగా దుఃఖసహితంగా ఉన్నాయి అన్నాడు. చాలా కొద్దిగా ఉన్నాయి అన్నాడు. 40వ ఏట మామగారింటికి వెళ్ళాడు, అక్కడ 20 ఏళ్ళు ఉన్నాడు. 60వ ఏట వెనక్కి తిరిగి వస్తున్నప్పుడు ఇశ్రాయేలుగా మారాడు. అంటే 70 సంవత్సరాలు జీవించాడు. ఆధ్యాత్మికంగా దేవునికి ఇష్టమైన జీవితం జీవించటానికి ఆయన ప్రాధాన్యత ఇచ్చి జీవితాన్ని సమర్పించుకున్నది ఇశ్రాయేలు అయినాకే. ఇశ్రాయేలుగా మార్చబడిన తరువాత కూడాను అతడు బేతేలుకు వెళ్ళాలి. వాస్తవంగా ఆదికాండం 28వ అధ్యాయంలో పద్దనరామునకు వెళుతున్నప్పుడు, మెసొపొటేమియాలో ఉన్న మామగారు లాబానింటికి వెళుతున్నప్పుడు దేవుడు యాకోబునకు బేతేలులో ప్రత్యక్షమయ్యాడు. ఆ బేతేలులో మందిరం కడతానన్నాడు. ఆ బేతేలులో ఆరాధన స్థలం ఏర్పరుస్తానన్నాడు వెనక్కు తిరిగి వచ్చి. కానీ అతడు వెనుకకు తిరిగి రాకుండా షెకెము దగ్గర ఆగిపోయాడు. కనుక కొన్ని సందర్భాల్లో ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణాల్లో సొంత జ్ఞానాన్ని వినియోగిస్తాం. అక్కడ అతని కుమార్తె దీనా చెరచబడింది. లేవి షిమియోనులు కుమారులు నరహంతకులయ్యారు. అక్కడి నుంచి బయలుదేరిపోయాడు. మరలా బేతేలుకు వచ్చి అక్కడ ప్రార్థన చేసి రాయి మీద నూనె పోసిన చోట బలిపీఠం కట్టాడు. కనుక యాకోబు యొక్క జీవితంలో అతడు సేవకుడుగా తన జీవితాన్ని గడిపాడు ఇజ్రాయేలుగా మారిన తర్వాత. అందుకే అన్నాడు, నా సేవకుడైన ఇశ్రాయేలు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఒక విచిత్ర విషయం ఏమిటంటే బైబిల్లో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు 3 జనరేషన్స్, 3 తరాలు. అబ్రహాముతో మాట్లాడాడు, అదే దేవుడు ఇస్సాకుతో మాట్లాడాడు, అదే దేవుడు యాకోబుతో మాట్లాడాడు, అదే దేవుడు 400 సంవత్సరాల తర్వాత మోషేతో మాట్లాడాడు. దేవునికి ఏజ్ కౌంట్ లేదు, వయస్సు సంవత్సరాల పరిమితి ఆయనకు అప్లై కాదు. ఆదాముతో మాట్లాడినప్పుడు అదే దేవుడు, నోవహుతో మాట్లాడినప్పుడు అదే దేవుడు, అబ్రహాముతో మాట్లాడినప్పుడు అదే దేవుడు, ఆదాము నుండి అబ్రహామునకు 2000 సంవత్సరాలు అదే దేవుడు, అబ్రహాము నుండి దావీదుకు 1000 సంవత్సరాలు అదే దేవుడు. అర్థమవుతుందా? కనుక దేవుడు ఆది అంతములు లేనటువంటి వాడు, సంవత్సరములకు పరిమితి కలిగిన వాడు కాదు. ఆయన పిలిచి మాట్లాడుతున్నాడు అంటే ఆయన ప్రణాళిక ఆయన నెరవేరుస్తున్నాడు. అందుకనే హీఈస్ కమింగ్ బిహైండ్ ద పీపుల్, చోజన్ పీపుల్. ఆయన తన అనుకున్న వాళ్ళని పిలుచుకుంటాడే ప్రణాళికలో వాళ్ళు వెనకాల వస్తున్నాడు. ఇక్కడ దేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. యు ఆర్ మై సర్వెంట్, నేను ఏర్పరచుకున్నానయ్యా నిన్ను, నేను పిలుచుకున్నాను. ఇందులో యాకోబు పాత్ర ఏమిటి? యాకోబును ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? తల్లి గర్భములో నుండి బయటకు రాకమునుపే, మంచి అయినా చెడైనా చేయకమునుపే నేను ఏశావును ద్వేషించాను, యాకోబును ప్రేమించాను అన్నాడు. సావరిన్ చాయిసెస్ ఆఫ్ గాడ్.
దేవుని సార్వభౌమిక అధికారములో దేవుడు పిలుచుకున్నాడు. దేవుడు పిలుచుకున్నప్పుడు దేవుడు పక్షపాతి కాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, నన్ను పిలుస్తున్నాడు. రక్షణార్థమైన పిలుపు కొరకు లోకమంతటికి ఒక పిలుపునిస్తున్నాడు. సర్వలోక నివాసులారా నా వైపు చూచి, బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి, రక్షణ పొందండి. యాకోబుని పిలుస్తున్నాడు ఎందుకు? తన చిత్తము నెరవేర్చుటకు. నీవు నా దాసుడవనియు ఉపేక్షింపక నిన్ను నేను ఏర్పరచుకున్నానని నేను నీతో చెప్పాను, నీకు తోడై ఉన్నాను. నువ్వు భయపడద్దు. నిన్ను ఉపేక్షించక నేను ఏర్పరచుకున్నాను. దేవుడు ఏర్పాటు, దేవుని ఏర్పాటు, దేవుని పిలుపు, దేవుని ఎన్నిక అది ఆయన చేతుల్లో ఉంది, మన చేతుల్లో లేదు. తల్లి గర్భములో రూపొందించబడక మునిపే ఆయన కన్నులు నిన్ను చూచాయి. ఇర్మియాతో మాట్లాడుతూ అన్నాడు, నేను బాలుడను అనవద్దు, నిన్ను నేను తల్లి గర్భములో నీవు పిండాకృతికి ఉన్నప్పుడే జనములకు ప్రవక్తగా నిన్ను ప్రతిష్ఠించి తిని. ఎక్కడ ప్రతిష్ఠించాడు? ఎప్పుడు ప్రతిష్ఠించాడు? పుట్టిన తర్వాత? పుట్టకముందా? పుట్టకముందే, గర్భంలో ఉండగానే ప్రవక్తగా ప్రతిష్ఠించాను. నువ్వు బాలుడు అనవద్దు, యు గో ఎహెడ్. కనుక వయసుతో నిమిత్తం లేదు. సమూయేలును బాలుడు గుండగా పిలిచాడు. ఇర్మియాను గర్భంలో ఉండగానే ఏర్పాటు చేసుకున్నానని చెబుతున్నాడు. యాకోబు గర్భంలో ఉండగానే ఏర్పాటు చేసుకున్నానని దేవుడు చెబుతున్నాడు. సహోదరుడా, సహోదరి, దేవుడు ఆ దేవుడు, ఏ దేవుడు? ఏర్పరచుకుని సంకల్పం కలిగిన దేవుడు నిన్ను నన్ను రక్షించాలని పిలుపునిస్తున్నాడు. నువ్వు భయపడద్దు. నేను పిలుచుకున్నాను కనుక నువ్వు భయపడక. ఎందుకో తెలుసా? నీతో చెప్పింది నేనే కాబట్టి నేను నీకు తోడుగా ఉంటాను. కాబట్టి నువ్వు భయపడద్దు. హిస్ ప్రెజెన్స్ వాస్ ప్రామిస్డ్ టు జేకబ్. యాకోబునకు దేవుడు, ఇశ్రాయేలు జనాంగమునకు దేవుడు తన సన్నిధిని వాగ్దానం చేశాడు. అందుకే భయపడద్దన్నాడు. ఇవాళ క్రైస్తవులు దేనికి భయపడాల్సిన పని లేదు. ఎవరు నీకు కీడు చేసినా ఏం జరిగిస్తున్నారో తెలిసిన? దైవ చిత్తం. మీరు అడగచ్చు, ఏమండి కీడు చేస్తుంటే దైవ చిత్తం అంటారు ఏమిటండి అని. రోమాపత్రిక 8వ అధ్యాయంలో దేవుడు తన్ను ప్రేమించు వారికి అనగా జాగ్రత్తగా వినాలి, అనగా తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, అనగా ప్రేమించిన వారికి, అనగా తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడని అర్థము అన్నాడు. దేవుడే సమస్తమును సమకూర్చి జరిగిస్తున్నాడు. కనుక దేవుని యొక్క మార్గాల్లో నీకు ఎదురవుతున్న పరిస్థితులు, వ్యతిరేక్తతలు ఆయన చిత్తాన్ని నెరవేర్చుటకు కొనసాగుతున్న ప్రణాళికలోని భాగములు. ఇది నువ్వు అర్థం చేసుకోవాలి. అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో మాసిదోనియా దేశస్థుడొకడు నిలిచి మా యొద్దకు వచ్చి సువార్త ప్రకటించుమని దర్శనమున వేడుకొనుట నేను చూచి తిని అని చెప్పి పౌలు గారు బయలుదేరి మాసిదోనియాకి వెళ్ళాడు. ఫిలిప్పీ ప్రవాస ప్రాంతం. తీరా అక్కడికి వెళ్ళి నాకేమైంది? అతను పట్టుకొని కొట్టి చెరసాలలో బంధించి కాళ్లకు చేతులకు సంకెళ్ళు వేసి బొండ వేసి బిగించేశారు. వీపంతా బెత్తాలతో కొట్టేశారు. ఒక అనుమానం వస్తుంది ఎవరికైనా, అరే దేవుడు చెబితే ఏమి రావాలి? మనకు గౌరవం రావాలి, హోదా రావాలి, గుర్తింపు రావాలి. దేవుడు చెబితే ఇవన్నీ రావాలి. కానీ దెబ్బలు వచ్చాయి, చెరసాలు వచ్చింది, సంకెళ్ళు వచ్చాయి, బొండ వేసి బిగించారు. బాధపడ్డా పౌలు? ప్రార్థన చేశాడు, స్తుతి గీతాలు పాడటం ప్రారంభించాడు. అర్ధరాత్రి దేవుడు చెరసాల పునాదులు అదరజేశాడు, చేతి సంకెళ్ళు ఊడిపోయేట్టు చేశాడు. చెరసాల నాయకుడు కత్తి దూసి చంపుకోబోతున్నప్పుడు, సహోదరుడా మేమందరం ఇక్కడే ఉన్నా, నువ్వు చనిపోవద్దని పౌలు చెప్పాడు. టు ఎస్టాబ్లిష్ ద చర్చ్ ఇన్ ఫిలిప్పీ,
ఫిలిప్పులో సంఘము ఏర్పరచు నిమిత్తము చెరసాల నాయకుడు అదే రాత్రి బాప్తిస్మము పొందు నిమిత్తము దేవుడు పౌలు వీపు బద్దలు కొట్టుటకు చేతికి సంకళ్ళు వేయటానికి చెరసాల దోసేయటానికి ఒప్పుకున్నాడు. గాడ్ అలౌడ్ దట్ సిచ్యుయేషన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ హిస్ సర్వెంట్ పాల్. దేవుడు చెప్పిన మార్గమే, దేవుడు ఉద్దేశించినదే. కనుక చాలామంది అనుకుంటారు దేవుడు పిలిస్తే అంతా మేలే జరుగుతుంది, అంతా కూడా పూలబాటే ఉంటుంది అనుకుంటారు. అది చాలా పొరపాటు. అపోస్తలను పిలిచినప్పుడు ప్రభు మిమ్మలను మనుషులను పట్టు జాలరుగా చేస్తాను, పేతురు నువ్వు నన్ను వెంబడించు అని అన్నాడు. చేశాడా లేదా? చేశాడు. పేతురు డిసైపుల్షిప్, కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్ ఏమిటో తెలుసా? తల్లకిందులుగా సిలువ వేయబడేటకు పేతురు ఒప్పుకున్నాడు, అప్లికేషన్ పెట్టుకున్నాడు, అర్జీ పెట్టుకున్నాడు. అయ్యా నన్ను తల్లకిందులుగా సిలువ వేసేయండి అయ్యా, చివరి కోరికగా అడిగాడు. సహోదరుడా, సహోదరి, దేవుడు తన బిడ్డలకు పిలిచినప్పుడు తన సంకల్పం నెరవేరటానికి పిలుస్తున్నాడు. చాలామంది అనుకుంటారు దేవుడు మా అబ్బాయిని సేవకు పిలిచాడు అంటే ఇంకేం, అతను ఇంకా అమెరికా వెళ్ళిపోతాడు, ఓ డబ్బులు తెచ్చేసుకుంటాడు. చాలామంది సేవకులు కూడా ఇలా ఆలోచిస్తున్నారు. నా బిడ్డ సేవకుడైతే గొప్ప భవనాలు కట్టేస్తాడు, గొప్ప గొప్ప కథడ్రిల్లు కట్టేస్తాడు, గొప్ప గొప్ప బైబిల్ కళాశాల స్థాపించేస్తాడు. నా దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు? ఆయన సంకల్పం నెరవేర్చడానికి పిలుస్తున్నాడు. అనేకులకు ఆశీర్వాదంగా ఉండటానికి పిలుస్తున్నాడు. చాలామంది దేవుని చేత పిలువబడిన వారిని లోకంలో చూడండి అల్పులుగానే చనిపోతున్నారు. అది మనకు అర్థం కాదు. పరలోకంలో ప్రభు ముందు నుంచున్నప్పుడు అప్పుడు అర్థమవుతుంది వాళ్ళ ద్వారా జరిగిన సేవ, వాళ్ళు చేసినటువంటి అద్భుతమైన పరిచర్య, ప్రభువు మహిమపరుస్తూ మాట్లాడుతుంటారు చూడండి, అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు చాలా పేద సేవకుడని అనిపించవచ్చు, గుర్తింపు లేని సేవకుడు అనిపించవచ్చు, ఆయనకి ఏముందిలేండి అల్పుడు అని అనిపించవచ్చు, కాలి చెప్పులు లేక తిరిగాడని అనిపించవచ్చు, గుర్తింపు లేనివాడు అనిపించవచ్చు, మందిరం లేనివాడు అనిపించవచ్చు. కానీ ప్రభువు పిలిచినప్పుడు అప్పుడు తెలుస్తుంది. కనుక లోకంలో మనుషుల ఉద్దేశాలు వేరు, దేవుని ఉద్దేశం వేరు. దేవుడు యాకోబుని పిలిచాడు, ఇశ్రాయేలును ఏర్పరుచుకున్నాడు. ఎక్కడ వాళ్ళకి అసలు మనశ్శాంతి దొరికిందండి? ఎన్ని శ్రమలు, ఎంత శత్రుత్వాలు. యాకోబు నువ్వు ఐగుప్తుకు వెళ్ళటానికి భయపడొద్దు అని చెప్పి యాకోబును ధైర్యపరిచి నేను నీతో ఉంటాను, నేను కూడా నీతో దిగొస్తున్నాను ఐగుప్తుకి పద అని చెప్పి తీసుకెళ్ళాడు. అక్కడ చెరలోకి వెళ్ళిపోయారు. దేవునికి తెలియదా వారు చెరలోకి తీసుకుంటారని? తెలుసు. యోసేపు చివరిలో చెప్పాడు, దేవుడు మిమ్మల్ని తప్పక జ్ఞాపకం చేసుకుంటాడు, మీరు ఈ దేశం నుండి బయటికి వెళ్ళిపోతారు, అప్పుడు నా శల్యములు మీరు తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పాడు. యాకోబు అయితే తాను బ్రతికొండగా మక్పేలా గుహలో పాతి పెట్టండి అని కోరాడు. యోసేపు పవర్లో ఉన్నాడు కాబట్టి అది జరిగింది. యోసేపును ఎరుగని ఫరో పరిపాలనలో యోసేపు చనిపోయినప్పుడు అయ్యా నా శవం శల్యాలు, మీరు దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఈ దేశం నుండి తీసుకెళ్ళిపోతాడే, అప్పుడు తీసుకెళ్ళిపోండి, మీరు నా యొక్క అవశేషాలను తీసుకెళ్ళండి అన్నాడు. ఎంత గొప్ప నిరీక్షణ అండి! దేవుడు తప్పక జ్ఞాపకం చేసుకుంటాడు. కనుక యాకోబు ఎంతగా పరీక్షించబడిన జాతి అండి. ఐగుప్తులో ఎన్ని కష్టాలు అనుభవించారు. దేవుడు దిగొచ్చి అది నిర్గమకాండం 3వ అధ్యాయంలో మోషేతో మాట్లాడుతున్నప్పుడు నా జనుల కన్నీళ్లు నేను చూచాను, వారు పెట్టిన మొర నా సన్నిధికి వచ్చింది, నేను అందుకే దిగొచ్చాను, వాళ్ళు విడిపించడానికి వచ్చాను అన్నాడు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఈ ఐగుప్తు నుండి తన కుమారుని పిలిచాననేటువంటి లేఖనం అక్కడ ఇశ్రాయేలులో నెరవేరుతున్నట్లుగా మనం చూస్తున్నాం. చెర నుండి విడుదల, మోషే ద్వారా విడుదల, భౌతిక చెర నుండి విడుదల జరిగినట్లు అంతరంగ చెర, పాపపు నియమం వలన కలిగిన చెర, మరణము నుండి విడిపించుటకు కుమారుడైన క్రీస్తు ద్వారా
దేవుడు ఏర్పరచబోతున్న దానికి ముంగుర్తుగా, ఛాయగా పాత నిబంధనలోని దృష్టాంతములన్నీ క్రొత్త నిబంధన కాలములోని సకల లోకములోని జనులకు సాక్షార్థముగా కనపరిచాడు దేవుడు. వారి జీవితాన్ని ఒక పాఠంగా, పాఠ్యాంశంగా మార్చేశాడు. బైబిల్ గ్రంథం ఏమిటి? పాత నిబంధన గ్రంథం ఏమిటో తెలుసా? క్రొత్త నిబంధన విశ్వాసులకు పాఠ్య భాగం, ఒక గ్రంథం, ఒక పుస్తకం, ఒక పాఠ్యాంశం. అవన్నీ కూడా మనకు దృష్టాంతములుగా ఉంచబడ్డాయి. హౌ దే లివ్డ్ ఫర్ గాడ్. దేవుని కొరకు వారు ఏ విధంగా జీవించారో ఇశ్రాయేలీయులు తెలుసుకోవటానికి, దేవుడు వారి పట్ల ఎలా జీవింపజేశాడో తెలుసుకోవటానికి పాత నిబంధన చరిత్ర అంతా మనకు దృష్టాంతంగా రాయించాడు. మన రక్షణార్థం వారి జీవితాలు మనకు ఉదాహరణగా చూపించాడు. వారి జీవితాల్లో కలిగినటువంటి సందర్భాలు, సంఘటనలు మనకు విలువైన పాఠాలను నేర్పించటానికి, సంఘానికి ఉపకరించేటువంటివిగా వారిని సిద్ధపరిచాడు దేవుడు. సోదరుడా, సోదరి, యాకోబు భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు తోడుగా ఉన్నాను. గాడ్ ఈజ్ కండక్టింగ్ హిజ్ ఆపరేషన్ ఆన్ దిస్ ఎర్త్. భూమి మీద దేవుడు తన యొక్క అద్భుతమైన శస్త్రచికిత్స చేస్తున్నాడు. ఆయన తోడుగా ఉండి ఇశ్రాయేలును నడిపిస్తున్నాడు. నీకు సహాయము చేయవాడు నేనే, నేను నిన్ను బలపరుస్తాను. దేవుడు బలపరుస్తానంటున్నాడు. ఇంకేం కావాలి మనకు? యాకోబుకి ఏం కావాలి? నేను నిన్ను బలపరుస్తాను అన్నాడు. ఇంకంతకంటే ఎవరు బలపరుస్తారు? దేవుని కంటే ఎవడు బలపరచగలుగుతాడు? చాలా సందర్భాల్లో మనుషులు ఒక అవివేకపు ఆలోచన చేస్తారు. ఏమిటంటే డబ్బు చేత తాము బలపరచబడతామనుకుంటారు. పరిశుద్ధాత్ముని యొక్క స్థానాన్ని చాలామంది డబ్బుకిచ్చి మోసపోతున్నారు. మనీ కెనాట్ సేవ్ యూ, మనీ కెనాట్ స్ట్రెంగ్థన్ యూ, మనీ విల్ వీకెన్ యూ ఇన్ స్పిరిట్. డబ్బు యొక్క ఆశ ఉంది చూశారు, డబ్బు పైన మీరు పెట్టుకున్నటువంటి నమ్మకం ఉందే, అది మిమ్మల్ని కూలదోస్తుంది ఆత్మీయంగా. డబ్బుంటే చాలు, ఏం అక్కర్లేదు అనుకుంటే మీరు పడిపోయినట్టే. కనుక దేవుని స్థానాన్ని డబ్బుకైనా ఇవ్వద్దు, భయపడవద్దు. నేను నీతి అను నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకుంటాను అన్నాడు అంటేనే నువ్వు ట్రబుల్లో పడతావు అని అర్థం. ఎవరిని ఆదుకోవాలండి? ఆపదలో ఉన్నవాడిని ఆదుకోమంటాం. హెల్ప్లెస్ పర్సన్. నేను నిన్ను ఆదుకుంటాను ఎలాగో తెలుసా? నీతి అను నా దక్షిణాస్తం, with all my righteousness, I will uphold you with my righteous right hand. God will uphold you. దేవుడు నిన్ను ఎత్తి పడతాడు, నిన్ను ఆదుకుంటాడు, పట్టుకుంటాడు. ఇందులో సందేహం లేదు. ఎలా చేస్తాడట? 11 వచనం, నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడిపోయి విస్మయం చెందేస్తారు. నీ మీద సులువుగా కోప్పడేస్తారు జనం, వాళ్ళందరూ కూడా సిగ్గుపడిపోతారు. ఒక్కోసారి నన్ను కూర్చోబెట్టి ఆర్డినరీ పీపుల్ చాలామంది నా దగ్గరికి వచ్చిన వారిలో కూర్చోబెట్టి వాక్యం చెబుతూ ఉంటారు. నేనే అందరికి వాక్యం చెబుతుంటే వాళ్ళు నన్ను కూర్చోబెట్టి వాక్యం చెబుతూ గద్దిస్తున్నట్టుగా మాట్లాడుతుంటారు. నాకు ఆశ్చర్యం కలుగుద్ది. అరే నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావయ్యా? వాక్యం ఎరిగిన వారితో. కానీ మనకంటే వాళ్ళు శ్రేష్ఠులైనట్టుగా, గొప్ప జ్ఞానవంతులైనట్టుగా మాట్లాడుతూ తమ అజ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది. చాలా సందర్భాల్లో అట్లా డామినెంట్గా ప్రవర్తించిన వారిని నేను చూశాను. వాళ్ళ తర్వాత కనపడలేదు, దే డిజపియర్డ్. మన మీద కోప్పడిన వారు విస్మయం పొందేటట్లుగా మనల్ని ఆశీర్వదిస్తాడు. మన మీద యుద్ధం చేసిన వారు మాయమైపోతారు. హూ ఫైట్స్ అగెనిస్ట్ us. చూడండి, యూ షల్ సీక్ దోస్ హూ కంటెండెడ్ విత్ యూ బట్ యూ షల్ నాట్ ఫైండ్ దెమ్. వాళ్ళని మళ్ళీ నువ్వు చూడవు. నీతో కలహించిన వారు,
నీతో యుద్ధం చేసిన వారిని నువ్వు వెతికినా కనబడరిక, నువ్వు వెతికినా కనబడరు, వారు నాశనం అవుతారు. ఇది భౌతిక ఇశ్రాయేలుకు ఒక విధమైన జవాబు. వాళ్ళని భౌతికంగా నాశనం చేస్తాడు. ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలీలైన క్రైస్తవునికి జవాబు, నీ శత్రువులను దేవుడు మిత్రులుగా చేస్తాడు. నీతో కలిగించిన వారికి కనబడరు అంటే భౌతికంగా కనబడరు అని కాదు. దే విల్ నో దట్ యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని బిడ్డవని వాళ్ళు తెలుసుకొని నీతో సమాధాన పడతారు, నీతో సహవాసానికి వస్తారు, నిన్ను అంగీకరిస్తారు. దేర్ విల్ బి నో ఎనిమిటీ బిట్వీన్ యూ అండ్ అదర్ పర్సన్ హూ ఫైట్స్ అండ్ హూ quarrels against you in previous times. గత కాలంలో నీ మీద లేచిన వారందరూ కూడా నీతో సమాధాన పడిపోతారు. నువ్వు వాళ్ళని వెతికినా కనపడరు, నీకు శత్రువు లేకుండా చేస్తాడు. యూ విల్ బి ప్రూవ్డ్ బై గాడ్. దేవుని చేత నువ్వు గణపరచబడి అంగీకరింప చేయబడిన వాడిగా కనిపిస్తావు. నీ దేవుడినైనా యెహోవానగు నేను, భయపడకము, నేను నీకు సహాయం చేస్తానని చెబుతూ నీ కుడి చేతిని పట్టుకుంటున్నాను. ఎంత అద్భుతమైన మాట అండి. నీ కుడి చేతిని పట్టుకుంటున్నాను. ఎవరితో అంటున్నాడు? పురుగు వంటి యాకోబు, స్వల్పజనముగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయం చేస్తున్నాను. పురుగు వంటి యాకోబు అని ఆయన పిలుస్తూ నీ కుడి చేయి నేను పట్టుకుంటున్నాను అన్నాడు. తానెంత గొప్పవాడో చెబుతూ, దేవుడినైనా యెహోవానైనా నేను పురుగు వంటి వాడవైన యాకోబు నీ కుడి చేయి పట్టుకుంటున్నాను అన్నాడు. బా, ఎట్లా సాధ్యం అండి ఇది? పురుగు వంటి వాడు భూమి మీద నరుని చేయి పట్టుకోవటానికి వచ్చాడు. నేనే నీ చేయి పట్టుకుంటున్నాను అన్నాడు. ఆయనే మధ్యవర్తిగా వచ్చాడు. నేను నీకు సహాయం చేస్తున్నానని ఇశ్రాయేలు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. గాడ్ ఈజ్ యువర్ డెలివరెన్స్. యువర్ రెడీమర్ ఈజ్ ద హోలీ వన్ ఆఫ్ ఇజ్రాయెల్. యాకోబు, నీ విమోచకుడు పరిశుద్ధ దేవుడు. యాకోబును రక్షించువాడు పరిశుద్ధ దేవుడైన యేసుక్రీస్తు వారే. ఈ రాత్రి వాక్యాన్ని నేను నిలుపుదల చేస్తున్నాను. 15వ వచనం నుండి రేపటి వాక్య ధ్యానంలో ధ్యానిద్దాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రార్థించండి. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబం హనుమాన్ జంక్షన్ నుండి ఒక విశ్వాసి గారి కుటుంబం సహకరించారు. వీరిని ప్రభువు దీవించున్నట్లు ప్రార్థించండి. యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించిన వారు ఈ రాత్రి వాక్యం విని ఉంటే యేసు ప్రభువునందు విశ్వాసముంచి దేవుడు అనుగ్రహించిన ఉచిత పాప క్షమాపణను పొంది ఆయన బిడ్డలై ఆశీర్వదించబడాలని మనవి చేస్తున్నాం. మనము ఇంతవరకు రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యెషయా గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షంగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు. మేము నిన్ను ఏర్పరచుకొనలేదు, మీరే మమ్ములను ఏర్పరచుకున్నారు. మా జీవితంలో అంతా మీరై ఉన్నందుకు కృతజ్ఞతలు. మా ప్రేక్షకులను దీవించండి, రక్షించండి. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుటుంబాన్ని ఆశీర్వదించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడై ఉండును గాక. ఆమెన్.